వరంగల్ భద్రకాళి శాకంబరిగా కొలువుదీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓరుగల్లు వాసుల ఇలవెల్పు భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఇవాళ అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా శాకంబరి రూపంలో దర్శనమిచ్చినటువంటి అమ్మవారిని దర్శనం చూసి తరిస్తున్నారు. అలాగే 4 టన్నుల మేర కాయగూరలు పండ్లతోటి అమ్మవారిని చాలా నయనానందకరంగా అలంకరించారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి అమ్మని దర్శించుకుంటున్నారు. శాకంబరి రూపంలో దర్శించుకుంటే అంటే ఈ ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఎందుకంటే కరువు కాటకాలతోటి ఎలాంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలన్న దాంతో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. అయితే భక్తులు స్వయంగా ఈ 4 టన్నుల కాయగూరలను ఇచ్చారు. అలాగే ఆ కాయగూరలతో అమ్మను అలంకరించారు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. జై భద్రకాళి అంటూ భక్తులు చేసే నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. అలాగే భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మని దర్శించుకున్నటువంటి వారి ఆనందం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇక్కడ ముఖ్యంగా భద్రకాళి దేవాలయంలో మన తెలంగాణలో ప్రప్రథమంగా చాలా చిరకాలైనటువంటి దేవాలయం ఇది. ఇక్కడ ముఖ్యంగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ సామాన్య భక్తులకు కూడా చక్కటి దర్శనం అరేంజ్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఈవో గారిని కూడా ఈరోజు కలవడం జరిగింది. హనుమకొండ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఈరోజు చాలా విశేషమైనటువంటి విషయం. ఇక్కడ తర్వాత మన హనుమకొండ వరంగల్ ప్రజలు చాలా భాగ్యవంతులు. ఇటువంటి అమ్మవారు మనకి ఈ వరంగల్ జిల్లాకే వరంగల్, హనుమకొండ, కాజీపేట ఈ 3 సిటీస్కి చాలా ప్రధానమైనటువంటి దేవాలయం ఇది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. మహాశక్తివంతమైన అమ్మవారు. మామూలు విషయం కాదు భద్రకాళి అమ్మవారి వ్యవహారం. మేము హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటాము. నేను ఇక్కడే బిఎస్ఎన్ఎల్లో 33 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ దేవాలయానికి వచ్చి మేము దర్శించుకుంటాము. ఇక్కడ చాలా చాలా విశేషమైనటువంటి అమ్మవారు, మహిమాన్వితమైనటువంటి మహాశక్తి రూపమైన అమ్మవారు. చేత భక్తులందరూ కూడా విశేషంగా అందరూ వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పేసి అందరూ సకల సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చక్కగా అమ్మవారు కాపాడుతుంది వారిని. చాలా చాలా విశేషమైనటువంటి ఈరోజు ఈ భద్రకాళి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత వచ్చి అమ్మవారు చాలా పవర్ఫుల్. తర్వాత మమ్మల్ని, మా పిల్లల్ని, మా పెద్దవాళ్ళని అందరినీ కాపాడుతూ వస్తున్న అమ్మవారు. మాకు బాగా నమ్మకం అమ్మవారు అంటే. ప్రతి సంవత్సరం 2 సార్లన్నా వచ్చి దర్శనం చేసుకుంటాం అమ్మవారిది. చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ శాకంబరికి సేవ చేసుకునే అదృష్టము దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత 5 ఏళ్లుగా మేము ఈ సేవ చేసుకుంటున్నాము. ఇందులో కూరగాయలకు సంబంధించిన సేవ మాకు కల్పించినందుకు భద్రకాళి అమ్మవారి దేవస్థానంకు కృతజ్ఞతలుగా భావిస్తున్నాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలండి. జోరు వర్షంలో కూడా భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. అమ్మను దర్శించుకుంటున్నారు. అలాగే క్యూ లైన్లో దేవస్థానం ఇవాళ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. భక్తులంతా కూడా క్యూ లైన్లో వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా శాకములతో వివిధ కాయగూరలతోటి ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్నటువంటి భక్తులు తరిస్తున్నారు. అలాగే ఈ దర్శనం సాయంత్రం వరకు కూడా ఇక జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి వరకు కూడా ఈ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనతోటి ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఇవాళ శాకంబరి రూపంలో అమ్మవారు దర్శించిన ఈ అలంకార విశిష్టత. భద్రకాళీ శరణం మమ శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం.
దేవీ మహత్యములో చెప్పినట్టు శాకాంబరి ఆకుకూరలు కూరగాయలను ఫలములను కంఠాభరణములుగా ధరించిన జగన్మాత శాక్తీయ రూపంలో శాకాంబరిగా దర్శనమిస్తుంది. ఆ అమ్మవారిని దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనకు అన్నపానముల కొరత మనతో పాటు ఈ లోకానికి కూడా లేకుండా అమ్మవారు సస్యశ్యామలముగా సస్య రక్షణ చేస్తుంది. కాబట్టి అమ్మవారిని ఆషాఢ పౌర్ణమి నాడు, ఎందుకంటే గురుమండల రూపిణి, ఆమెనే గురువు, ఆమెనే జగన్మాత, జగత్తునంతా ఆమె సంతానమే మనము కనుక ఆమె గురువు, ఆమె తల్లి తండ్రి దైవము. కాబట్టి అమ్మవారిని ఈనాడు పూజిస్తే మనకు గురువు అనుగ్రహం ఉంటే ఎట్లా విద్యా సంప్రాప్తం అవుతుందో, శాకాంబరిగా అమ్మవారిని దర్శించడం ద్వారా కూడా అక్షయముగా మనకు ఫలములు కానీ, ఆకుకూరలు కానీ, ఈ పానములు అంటే జలములు కూడా మనకు సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని శాకాంబరిగానే ఆషాఢంలో పూజిస్తాము. బోనము అంటారు. అమ్మవారికి వండిన పంటను నివేదన పెట్టి దాన్ని మనం బోనం అంటాం, భోజనంగా చేస్తారు. ధన్యవాదాలండి. ఇక ఆలయ ప్రధాన అర్చకులు శేషు గారు మనతో ఉన్నారు. మరి ఈ అమ్మవారి ఇవాళ శాకంబరి ఈ అలంకరణ విశిష్టతని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ స్వామి చెప్పండి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు అపూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియాః. జగన్మాత అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ప్రతి స్త్రీని కూడా ప్రకృతి పురుషాత్మకమైన ఈ జగత్తులో ప్రతి స్త్రీలో ఆ జగన్మాతను దర్శించాలి అన్న నేపథ్యమే ఉత్సవాలు అమ్మవారి. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో దేవతామోదం జరుగుతుంది. మనం దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఎత్రేదాస్తు నపూజ్యంతే, ఎక్కడైతే అట్లా జరగదో సర్వాస్తత్ర ఫల, ఏం చేసినా ఫలించు. అట్లాగా ఆ జగన్మాతను ఏం చేస్తాం మనం? ఎట్లా బాలా త్రిపుర సుందరిగా, ఒకే జగన్మాతను బాలా త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, లలిత మహాత్రిపుర సుందరిగా, బాలామంత్రమని, పంచదశి మంత్రమని, షోడశి మంత్రమని మనం చేస్తాం. అంటే ముందు బాలా త్రిపుర చిన్నపిల్లగాను ఆమెను ఆరాధిస్తాం, ప్రౌఢ రూపంలో ఆరాధిస్తాం, గురు రూపంలో ఆరాధిస్తాం. అట్లాగే ఒకసారి కరువు వచ్చిందట. 1968లో 7 ఏళ్ల కరువు వచ్చింది. ఎన్ని యజ్ఞయాగాలు అందరూ చేస్తూనే ఉన్నారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు, వంశపారంపర్య ధర్మకర్త వారు నగరంలోని పండితులందరినీ పిలిపించి ఈ కరువుకు ఏమిటి, కరువుతోటి ప్రజలు అల్లల్లాడిపోతున్నారు, మరి దీనికి ఏమిటి అంటే, ఆయన ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారి దగ్గర కాశీలో అధ్యయనం చేసి ఇచ్చిన వ్యక్తి. ఆయన మహాపండితుడు, వైయాకరణ శాస్త్రి గారు, వైయాకరణ పండితుడు గణేష్ శాస్త్రి గారు. వరంగల్లో కూడా చాలామంది పండితులు ఉండేవారు. హరిరాధాకృష్ణమూర్తి గారిని, వంగల గురువయ్య గారిని, తాండ్ర వెంకటరామరసయ్య గారిని, ఇట్లాంటి మహనీయులంతా చాలామంది. అడ్లూరు సీతారామ శాస్త్రి వారు ఈ తెలంగాణ మొత్తానికి ఆయన మహాపండితుడు. అట్లాంటి మహాన్ పండితులంతా వీళ్ళంతా సమావేశం. నువ్వే చెప్పవయ్యా అని అంటే, నేను సప్తశతి పారాయణం చేస్తూ ఉంటే దాంట్లో ఉత్తరాంగంలో రహస్యత్రయంలో శాకంభరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలమని ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఒక్కసారి ఆ శాకంబరి ఆరాధన కనుక చేశామంటే, ఆ శాకంబరి జపాన్ని చేశామంటే, ఆమెను ఆరాధిస్తే ఈ కరువు పోతుందేమో. ఎందుకు అంటే, ఒకప్పుడు మనకు సప్తశతిలో ప్రమాణం దొరుకుతుంది. 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు నేను నా నుండి వచ్చిన ఈ శాకములు, పలు విధములైన అన్నపానామృత ఫలములు లోకంలోని కరువును పోగొడతాయని అమ్మవారి చెప్పింది. దేవీ భాగవతంలో కూడా ఆ అమ్మవారి యొక్క కళ్ళ నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు, హృదాలు, సముద్రాలు అంతా జలమయమైపోయి ఉన్నాయి. అట్లా అమ్మవారు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అని నేను చెప్పగానే తథాస్తు బాగున్నదని పండితులంతా ఆమోదించడం. వీళ్ళు ఇక్కడ శాకంభరి ఆరాధన మొదలుపెట్టిన 2వ రోజో 3వ రోజో ఒకే వర్షం భళ మనమని కురడం, మొత్తం కరువు అంతా పోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొంచెం ఈ శాకంబరి ఉత్సవాన్ని జరుపుతూ రావడం జరిగింది. అన్నేళ్ల కరువు మళ్ళీ ఎప్పుడు రాలే. మళ్ళీ తర్వాత ఇంకోటి 1979 నుంచి
కొంచెం మెల్లగా ఒక కూరగాయల దండ అమ్మవారికి వేయడం. భక్తులు దీని సిగ్నిఫికెన్స్ అనేది బాగా గమనించారు. ఇప్పుడు ప్రతి గ్రామాల్లో ఇక్కడి నుంచి విజయవాడకు పోయింది, విజయవాడ నుంచి దేశమంతా వ్యాపించింది. ఇప్పుడు శాకంభరి ఎక్కడ చూసినా కానీ మరి శాకంభరి నవరాత్రులు, ఈ గ్రీష్మ ఋతువులు, అమ్మవారి నవరాత్రులు 4 ఉన్నప్పుడు ఈ గ్రీష్మ ఋతువులో వచ్చే ఆషాఢ మాసంలోనే ఈ నవరాత్రులు ఎందుకు జరపాలి అని అంటారు. అయితే చాలామంది చైత్రేశ్వనే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని దేవీ నవరాత్రములు 4 చైత్రమాసంలో వసంత ఋతువులో వచ్చేవి చైత్రమాసంలో చేస్తారు. అట్లాగే శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో చేస్తారు. ఇవి ప్రధానంగా చేస్తారు. ఎందుకంటే ఈ 2 ఋతువులు ప్రజలకు యమదంష్టుల వంటివి. ఈ 2 ఋతువుల్లో అమ్మవారి నవరాత్రి వ్రతం వల్ల ఈ ఎలాంటి రోగ బాధలు లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఈ నవరాత్రి వ్రతం చెప్పబడింది దేవీ భాగవతంలో. అట్లాగే విశేష ఫలాల్ని కోరేవారు ఈ ఆషాఢంలోనూ మాఘంలోనూ కూడా నవరాత్రి చతుష్టయం ఆచరించాలి. అయితే లోకంలో ఈ ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రులు వారాహి నవరాత్రులు అని అక్కడ గుప్త నవరాత్రులని సంబోధిస్తున్నారు. తప్పు, అలా సంబోధించకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలే. ఇవన్నీ దేవీ నవరాత్రులే. అయితే ఏమిటి అనంటే దివా నకీర్తయేత్వారాళీం వార్తాళీం, వారాహి అమ్మవారిని పగలు స్మరించకూడదు, రాత్రిపూటే స్మరించాలి, రాత్రిపూటే ఆరాధన చేయాలి. విన్నారా? అట్లాగా పగలు అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఇప్పుడు యూట్యూబ్లో చూసి దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తూ ఉంటా అంటే విపరీత ఫలితాలు వస్తాయి. ఏ సందర్భంలో ఏ ఆరాధన ఎట్లా చేయాలనేది శాస్త్ర పద్ధతిలో మనం చేయాలి. ధన్యవాదాలండి. ఇంకా ఆ భక్తుల కోసం ఆలయ అధికారులు విశేష ఏర్పాట్లు చేశారు. భక్తులంతా కూడా వచ్చి క్యూ లైన్లో అమ్మను దర్శించుకుంటున్నారు. అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.